మా దగ్గర 27/10/2025 ఒక వ్యక్తి ఆవుల నరసింహులు మదనపల్లి మండలం రామాపురంకు చెందిన ఆవుల నరసింహులు 40 ఇయర్స్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతను మిస్ అయినాడు 27 అక్టోబర్ 2025 ఉదయం 7 గంటలకి. తర్వాత మాకు మిస్సింగ్ కేసు మేము డిసెంబర్ 3వ తారీఖున మాకు వాళ్ళ భార్య ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మాకు విచారణలో తెలిసిన దాని ప్రకారము ఈ ఆవుల నరసింహులతో పాటు అతనితో కొలీగ్స్, ఈ ఆవుల నరసింహులు అనే అతను ఈ నాటు మందు వైద్యము ఇలాంటివి చేస్తూ, తర్వాత అతనితో పాటు కురుబలకోట మండలానికి చెందిన నాగరాజు, తర్వాత వాళ్ళ పక్క గ్రామానికి చెందిన కత్తి నరసింహులు, ఇంకో నారాయణ స్వామి, వీళ్ళంతా కూడా దీంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో ఈ నాగరాజు అనే వాళ్ళ ఇంటికి తరచూ వెళ్తూ ఉంటాడు ఆవుల నరసింహులు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ నాగరాజుకి ఆవుల నరసింహులకు పరిచయం ఉంది. ఈ ఆవుల నరసింహులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా చనువుగా ఉండడం ఇలాంటి జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ నాగరాజు అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను కక్ష పెట్టుకొని అతని ద్వారా నాకు నాగరాజుకు బాగా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అతన్ని చంపాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కత్తి నరసింహులు, పక్క గ్రామానికి చెందినటువంటి కత్తి నరసింహులను, అదేవిధంగా నారాయణ స్వామిని కూడా ఉపయోగించుకుని అక్టోబర్ 27వ తారీఖున ఇక్కడ చంద్రగిరిలో వేరే వాళ్ళకి నాటు మందు ఇవాళ ఆరోగ్యం బాగలేదని చెప్పేసి మీరు తీసుకొని పోండి, అక్కడికి పోయిన తర్వాత మాకు తెలిసిన బంధువు ఒక అతను వస్తాడు, వాళ్ళ ఇంట్లో మీరు చూపించాలని చెప్పేసి వీళ్ళంతా ఒక ముగ్గురు ప్లాన్ ప్రకారము నాగరాజు అక్కడే ఉండి ఆర్టీసీ బస్సులో పంపిస్తాడు. ఎవరు కత్తి నరసింహులు నారాయణ స్వామితో పాటు ఇక్కడికి పంపిస్తాడు. శ్రీనివాస మంగాపురం దగ్గర మధ్యాహ్నం దిగుతారు. మధ్యాహ్నం దిగిన తర్వాత వాళ్ళ పథకంలో భాగంగా నాగరాజు బంధువు ఎవరైతే ఉన్నారో మునిరాజా ఇక్కడ మోటార్ సైకిల్లో ఇతన్ని ఎవరు ఆవుల నరసింహులను తీసుకొని ఇక్కడ ఈ గార్డెన్కు తీసుకొని రావడం జరిగింది. తర్వాత వెనక బస్సులో నాగరాజు కూడా ఈ ప్రదేశానికి వచ్చి వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరికి ఇక్కడ అతని కాళ్ళు చేతులు కట్టివేసి మూతికి ప్లాస్టర్ వేసి తాడుతో గొంతు బిగించేసి చంపి ఇక్కడ పూడ్చివేయడం జరిగిందండి. ఇప్పుడు 27వ తారీఖున అక్టోబరు సాయంత్రం టైంలో జరిగింది ఇన్సిడెంట్. ఇవంతా కూడా మాకు విచారణలో తెలిసిన తర్వాత ఆ ముద్దాయిలు చెప్పిన దాని ప్రకారం ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విఆర్ఓ గారి పైన ఉమెన్ మిస్సింగ్ని ఆల్టర్ చేసి మర్డర్ కేసుగా ఈరోజు ఇక్కడ ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళకు ఎవరైతే మెయిన్ దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి సహకరించిన కత్తి నరసింహులు నారాయణ స్వామిని కూడా అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను కోర్టు ముందు ప్రవేశపెడతామండి. ప్రధాన కారణం అంటే వీళ్ళంతా కూడా ఎవరైతే మెయిన్ నాగరాజుకి వాళ్ళ ఇంటికి తరచూ వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇతను మంత్రాలు చేస్తుంటాడు కాబట్టి ఇతను చేసేటువంటి మంత్రాల వలన, ఈ నాటు వైద్యం వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని ఈ విధంగా మంత్రాలు చేసేసి బాగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఒక కోణము. తర్వాత వాళ్ళ భార్యతో కూడా చనువుగా ఉంటున్నాడన్న దీంతో వెళ్ళి ఆ ఇంటిమేసి ఉంది అన్న దాంతో కక్ష పెట్టుకొని ఇది ఎట్లయినా కానీ ఉంటే మాకు కుటుంబానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పక్క నాగరాజు మెయిన్ ముద్దాయి దీంట్లో ప్లాన్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈ నాగరాజు మున్రాజుకి ఏమవుతాడు? మున్రాజు ఏ ప్రాంతం వస్తారు? మున్రాజు వాళ్ళ బంధువు అవుతారండి, దగ్గర బంధువు. మున్రాజా వచ్చేసి ఇక్కడే ఉంటాడండి, ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన అతను. సొంత ఊరు వచ్చేసి జీడి నెల్లూరు దగ్గర ఇక్కడే ఉంటాడు. నర్సింగాపురం సార్? నర్సింగాపురం ఇక్కడ ఉంటాడని చెప్పి చెప్పారు. సొంత ఊరు వచ్చేసి జీడి నెల్లూరు దగ్గర అని చెప్పి చెప్పారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి నలుగురిని రిమాండ్ చేస్తాము. ఇంకా దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అనేది కూడా విచారణ చేస్తాము. మున్రాజు మీ అదుపులో ఉన్నారు? ఉన్నారు.